సో మనతో పాటుగా ప్రగతి గారు బీజేపీ నుంచి ఉన్నారు. సో ప్రగతి గారు, మరి బీజేపీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తా ఉంది. అంతేకాకుండా వరుసపెట్టి నేతలు కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెడతా ఉన్నారు. నిన్న మొన్న మోదీ, ఆ తర్వాత రేపు మళ్ళీ అమిత్ షా, తర్వాత జేపీ నడ్డా, ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా తెలంగాణపై ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఈసారి గట్టి పోటీ బీజేపీ కూడా ఇవ్వాలి అన్నటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంది. మరి రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో మరి బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతా ఉంది? ప్రతిసారి లాగా కాకుండా ఈసారి గట్టి పోటీ ఖచ్చితంగా బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటిదంటే 119 స్థానాలు. ఇంతకు ముందుకు మాకు ఒక్క ఎమ్మెల్యే ఉండే, దాని తర్వాత మేము ఇప్పుడు 3 ఎమ్మెల్యేలని మేము రాబట్టుకున్నాం. అంటే ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ ఏ విధంగా అయితే ముందుకు పోతుందో అందరికీ అర్థమవుతుంది. ఒక దుబ్బాక ఎలక్షన్స్ నుండి చూసుకుంటే హుజురాబాద్ ఎలక్షన్స్ వరకు కూడా, మునుగోడు కూడా మేము గెలవాల్సిన సీటు, కానీ వీళ్ళ అధికార దాహం వల్ల ఏంటిది ఎలక్షన్ కమిషన్ అడ్జేస్తుంది ఇచ్చేస్తుంది అయితే మొత్తం ఫేక్. ఎందుకంటే ఒక ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన కర్తవ్యం అయితే వాళ్ళు చేయలేదు. అందుకనే మేము ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము 119 స్థానాల్లో ఖచ్చితంగా నిలబడతాము. ఇది జాతీయ పార్టీ ఏదో చిన్నగా ఒక స్టేట్ లో నిర్మించబడిన పార్టీ కాదు. దీనికి ఒక 50 సంవత్సరాల 60 సంవత్సరాల చరిత్ర ఉన్న భారతీయ జనతా పార్టీకి చరిత్ర ఉంది. ఈసారి మేము గట్టిగా పోటీ ఇస్తాము. అమిత్ షా, మోదీ ప్రచారానికి రండి. నేను మీకు ఒకటి క్లియర్ గా చెప్పగలుగుతున్నాను, ఏంటిదంటే మోదీ గారు ప్రచారానికి రావట్లేదు. తాను ఓబీసీలకు గాని మహిళలకి 33% రిజర్వేషన్ గాని, ఇప్పుడు కవిత గారు పోయి జంతర్ మంతర్ లో మహిళలకి రిజర్వేషన్ రావాలని చెప్పి పోరాడినాం, దానికే వచ్చిందని పెద్ద సంబరాలు చేసుకున్నారు. కానీ ఒక తెలంగాణలో మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఎమ్మెల్యే ఎంపీలది మీటింగ్ జరుగుతున్నా, లేకపోతే ఒక జరుగుతున్న మీటింగ్ లో కూడా వీళ్ళు ఎంతమంది మహిళలను కూర్చోబెడుతున్నారండి? ఎంతమంది మహిళలకు వీళ్ళు ఇచ్చినారు ఇప్పటి వరకు సీట్లు? మరి ఈసారి ఆమె అంత పోరాడిన ఆమె ఢిల్లీకి పోయి, మరి ఈసారి మరి 33% ఆమె ఫైట్ చేసినప్పుడు తన తండ్రికి ఎందుకు చెప్పలేకపోయింది? 33% నాన్న ఫస్ట్ మనం చేద్దాము, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాగా ఇస్తుంది అని చెప్పి, మరి తనది ఉన్న తెలంగాణలో తను సాధించలేకపోయింది. పోయి జంతర్ మంతర్లు మేము చేసినాము అని చెప్పి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇవన్నీ నీటి బుడగలు లాంటి వాళ్ళు చేస్తున్న ప్రచారాలు. మేము ప్రజల్లో నిజాయితీగా నీతిగా వెళ్ళదలుచుకున్నాము. ముందు నుంచి కూడా మా భారతీయ జనతా పార్టీది ఒకటే ఉద్దేశం, ఒకటే సిద్ధాంతం. మేము ప్రజల్లో నీతిగా వెళ్తాము. ఇట్లా ఏంటిది మందు బాటిళ్లకు మేము బానిసలను చేయకుండా వాళ్ళకి కావాలి. ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్ ఎప్పటి నుంచో బిల్లు ఆగిన్నది. ఇది ఓన్లీ మోదీ గారి హయాంలోనే భారతీయ జనతా పార్టీకే సాధ్యమైంది 33% రిజర్వేషన్. అట్లాగే విశ్వకర్మలకి, ఓబీసీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఎన్నో స్కీమ్లు, కొన్ని వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మరి వాళ్ళకి స్కీమ్స్ ఇస్తున్నాము. వాళ్ళకి మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ముద్రా లోన్స్ తీసుకోండి, ఆయుష్మాన్ భారత్ తీసుకోండి. ఒక హెల్త్ ఇష్యూలో కూడా ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా ఒక ప్రధాని ఎంత చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత మైక్రోస్కోప్ లో ఆలోచించి తను స్కీమ్స్ తీసుకొస్తున్నారు. మేము అవి తీసుకెళ్లి మేము ప్రజలని ఓట్లను అడుగుతాం, కానీ ఈ దొంగ రాజకీయాలు చేసి లేకపోతే తావుడికి బానిసలను చేసి మాత్రం ఓటు అడగము. ఎస్.